వెల్కమ్ టు పూరలుక్. బీఆర్ఎస్ కీలక నేత మల్లారెడ్డి చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన గులాబీ జెండాను వీడి హస్తం గూడికి చేరబోతున్నారా, లేక కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారా అంటూ కొన్నాళ్లుగా సాగుతున్న ఈ సస్పెన్స్ కు తాజాగా గట్కేసర్ వేదికగా జరిగిన పరిణామాలు మరింత ఆజ్యం పోశాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఈ నెల 18న గట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సభకు హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా కూడా వేదికపై మల్లారెడ్డి మౌనంగా ఉన్నారు. సభ ముగిసిన తర్వాత కూడా సీఎం విమర్శలను ఖండించకపోవడంతో సోషల్ మీడియాలో మల్లారెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. నిజానికి మల్లారెడ్డి వ్యవహారంపై మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టే తెలుస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు ఎలాంటి యాక్టివిటీస్ లోనూ ఆయన పాల్గొనడం లేదని, ఆ బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని క్యాడర్ కోరుతోంది. గతంలో తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం వెనుక వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ మద్దతు కూడగట్టే వ్యూహం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇటీవల కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను కలవడం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ లో ఉంటూనే సైలెంట్ గా ఉంటున్న మల్లారెడ్డి తన పొలిటికల్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.